జై సద్గురు ప్రభు మహారాజుకి. మా గురుదేవులైన పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారికి మరియు సమిష్టి బోధానంద ఉప్పలంచి కృష్ణమూర్తి నాయన గారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ ఇక్కడ వేదికపై అలంకరించిన అచల గురువులకు అందరికీ నా ద్వాదశి వందనములు. ఇంతసేపు అందరు భోజనాలు చేసుకొని కూడా ఇక్కడ వచ్చి కూర్చొని భోజనం చేయకుండా అందరు నిద్రపోతారు, కాకపోతే మేము మేల్కొని వింటున్నారు. మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటున్నాను. ఇంతకుముందు మన అబ్బాస్ అయిన గారు, కృష్ణయ్య గారు చాలా మంచిగా మాట్లాడారు. ఎందుకు వచ్చినామో తెలియదు, మనకు జ్ఞానం సంపాదించుకోవాలని వచ్చినాము. తల్లి గర్భం నుంచి వచ్చి అవస్థలు పడుకుంటా దేనికి వచ్చినామో తెలియకుండా ఉన్నాము అని చెప్పేసి అబ్బాస్ నాయన గారు. అయితే నేనే జీవుడు అనేసి తెలుసుకోవాలి అంటే అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మామూలుగా ఉపదేశం తీసుకున్న వాళ్ళు మధ్యలో కూడా కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఉపదేశం తీసుకోలేదు. మరి ఏ దాన తినే వాళ్ళకి ఆ దాన పెట్టాలి, ఇలా వాళ్ళకి ఆగుతున్నారు. పోనీ అందరూ చెప్తున్నారు, భగవద్గీత చెప్తున్నారు, ఏమంటున్నారు, అన్నీ బ్రహ్మం గురించి తెలుసుకోవాలి, నా గురించి తెలుసుకోవాలి అంటున్నారు. మరి మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమంటున్నారు అంటే అసలు నువ్వు లేవు అంటున్నారు. నాకు జన్మ వద్దు అంటున్నారు. మరి నాకు జన్మ వద్దు, మరి ఎందుకు వద్దు? అందరూ అంటున్నారు వచ్చినాము మంచి జన్మ, ఉత్తమమైన జన్మ ఎత్తినాం. 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత ఈ మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది, మంచిగా ఎత్తినాం, మంచిగా ఉన్నది, అన్నీ తెలుసుకున్నాం. సాంఖ్యము, తారకము, అమనస్కము అన్నీ తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత మనం ఏం ఉద్ధరించుతున్నాము? అన్నీ తెలుసుకున్న తర్వాత నేను జీవుణ్ణి, నేను బ్రహ్మను అని చెప్పి తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే మన బోధలకు రాగానే అసలు ఈ జన్మ వద్దు అంటున్నారు. అది ఇంత పెద్ద పాపం ఏం చేసినాం? ఎవరికైనా జన్మ కావాలి అనుకుంటారు, జన్మ వద్దని ఎవరు అనుకోరు. అంటే ఇంకా ఉత్తమమైన జన్మ ఎత్తాలి, పుణ్యం చేసుకోవాలి అని చెప్పేసి అంటారు, మోక్షానికి వెళ్ళాలి అంటారు. మరి మనకేమో జన్మ వద్దు అంటున్నాం. ఎందుకు జన్మ వద్దు? దేని గురించి జన్మ వద్దు? ఇంత మంచి జన్మ ఎత్తినాక నెక్స్ట్ జన్మ వద్దు అని ఎవరు అనుకుంటారు? అంటే మన బాధలు అనుభవిస్తే తెలుస్తుంది అన్నమాట జన్మ వద్దు అని. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక చిన్నగా మనకు జన్మ మీద ఎందుకు రాహిత్యం, ఎందుకు మనకు వైరాగ్యం కలగాలంటే ఒక చిన్న ఉపమానం చెప్పుకుంటాను నేను. ఒక తండ్రికి 5 పిల్లలు, ఒక 4 కొడుకులు, ఒక కూతురు. సరే మంచిగా ఉంది, కొన్ని 10 కోట్ల రూపాయలు సంపాదించేసిండు. 5గురికి అన్నీ పంచేసిండు, 2 కోట్లు ఇచ్చేసిండు. మరి తను అంటే ఒక చిన్న గదిలో ఉంటున్నాడు, తన దగ్గర ఏం లేదు. అమ్మగారు జర మాకు ఇంతసేపు గురువులు చెప్పింది విన్నారు, మాది కూడా జర మీరు మాట్లాడకుండా విన్నంటే మేము కూడా కొద్దిగా సంతోషపడతాం. ఓ 10 కోట్లు సంపాదించారమ్మా, 5 మంది, 4 కొడుకులు, ఒక కూతురు, అన్ని డబ్బులన్నీ ఇచ్చేసి ఖర్చు పెట్టుకురు. మరి నీ దగ్గర ఏముందయ్యా అంటే నా దగ్గర ఏం లేదు. మరి ఎట్లా? నా పిల్లలు చూస్తారు నాయన జర్ర నాకు డిస్టర్బ్ అవుతుంది. నా పిల్లలు చూస్తారు, మొత్తం పిల్లలకి ఇచ్చేసిర్రు, తన చేతిలో ఏం లేదు. రాను రోజు చెప్తున్నాము, బర్త్డేలు చేస్తున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం? సంతోషపడుకొని సెల్ఫీలు దిగుతున్నాం. బర్త్డే అందరూ విష్ చేస్తున్నారు, జన్మదినం, సంతోషం. ఇక్కడ ఆయుష్ తగ్గిపోతుంది, మృత్యు దగ్గరికి పడుతున్నాం. తల్లిదండ్రులు చూడాల్సిన పిల్లలు అందరి పనిచేసిన తర్వాత ఏమంటారు? 4 నెలలు 3 నెలలు ఒక పెద్ద కొడుకు అంటున్నాడు, 3 నెలలు నేను డాడీని చూసుకుంటాను, నాయనని చూసుకుంటాను, ఆయనకి ఏ ఇబ్బంది రాకుండా మొత్తం నేను చూసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత కోడలు అంటుంది, ఎన్ని రోజులు చూడాలి మీ నాయనను, మరి ఆయన తీసుకొని పోవాలి కదా, మరి తమ్ముళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా చూసుకోవాలి అంటారు. మరి తమ్ముళ్ళు దగ్గర పోయి ఒకరోజు కూర్చొని అందరూ మాట్లాడుకున్నారు. మరి ఏం చేసాం రా, నేను ఒక్కనే చూసుకోవాలి కదా, మీరు కూడా పుట్టిరు కదా, మరి మీరు కూడా 3 నెలలు చూసుకోవాలి కదా. 4 కొడుకులకు 3 నెలలు, 4 మూల 12 సంవత్సరం అయిపోయింది. ఏ నెలలో ఎక్కడ ఉంటాడో తెలియదు. అక్క ఇంటికి వచ్చినా, చెల్లె ఇంటికి వచ్చినా నాయన ఎక్కడుండో తెలియదు. రాను ముసలితనం వస్తున్నది, దగ్గర శరీరము జడిచిపుడతం అయిపోతుంది. పంచభూతాలతో దేహం వచ్చింది, పంచభూతాల్లో కలిసిపోతుంది. చెవులు వినబడతలేవు, సహకరిస్తలేదు. ఆత్మతోనే వచ్చింది దేహము. మరి ఆత్మతోనే జీవుడు తయారైండు, పంచభూతాలతో చేసుకున్నాడు. ఆత్మతోని జ్ఞానం వచ్చింది, ఆకాశంతో చెవులు వచ్చింది, శబ్దము. ఇది మెల్లమెల్లగా రాను ఒక్కొక్కటి విరమించుకుంటుంది అన్నమాట. చెవులు శబ్దం వినబడతలేదు, మిషన్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఎవరైనా చెప్తే వినబడాల్సి వస్తలేదు. తర్వాత శబ్దం, తర్వాత స్పర్శ, ఏం ఎరుగుతున్నామో ఏం చేస్తున్నామో ఏం తెలుస్తలేదు.
పక్క నుంచి ఏం పోయినా తెలుస్తలేదు, ఒకరు తాకుండా పోయినా తెలుస్తలేదు. స్పర్శ వెళ్ళిపోయినాం, స్పర్శ కోల్పోయినాం. తర్వాత అగ్ని, కళ్ళు, రూపు చెమ్మగించింది. దగ్గర ఉన్న వాళ్ళు కనిపిస్తలేరు, దూరం ఉన్న వాళ్ళు కనిపిస్తలేరు. మరి ఎట్లా ఇది? తర్వాత రసము, ఏ రుచి ఎరగలేకపోతున్నాము. వాసన, నీ వాసన నీకే తెలుస్తలేదు. ఇక ఇట్లాంటి జన్మ వస్తున్నప్పుడు ఇంకా జన్మ కావాలన్నా? అందుకే ఈ దేహానికి ఈ దేహం శాశ్వతం కాదు అన్నారు. ఇది వికారమైన స్వరూపం అన్నారు. నాయన ఇంతకుముందు అన్నారు మన స్వరూపం చూసుకోవాలంటే అద్దంలో చూసుకోవాలన్నాడు. పోనీ అద్దంలో చూసుకున్నా, సపోజ్ నువ్వు ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నా కానీ నువ్వు మామూలుగా ఇట్లా తీసుకోలేవు. మంచిగా గమనించండి, కొద్దిగా నవ్వాలనిపిస్తుంది. నీ స్వరూపం అట్లాంటిది. దీనికి మర్యాద లేదు అంటారు. ఈ దేహానికి ఎందుకు మర్యాద లేదు? అయిపోయింది, జీవుడు వెళ్ళిపోయినాడు, చనిపోయిన తర్వాత నువ్వు ఉన్నావు ఎక్కడ? పెద్ద కాలనీలో ఉన్నావు, ఒక అపార్ట్మెంట్లో ఉన్నావు. వాళ్ళు ఏమంటారు అంటే, శవం ఇక్కడ వేయొద్దు, బయట తీసుకుపోయండి, హాస్పిటల్ నుంచి బయట అక్కడి నుంచి అక్కడికే తీసుకుపోండి అంటావు. అట్లా విలువ లేకుండా ఉంటుంది అన్నమాట మన శరీరం. అందుకే దీనికి మర్యాద లేదు. కొన్ని ఇంట్లోకి వచ్చినమ్మా, శవం మనం తీసి బయట వేసేస్తారు. ఇన్ని రోజులు మొత్తం కలిపినావు, ఈ ఇండ్లు మొత్తం వాడుకున్నావు, ఇల్లు మొత్తం నీదే ఆధిపత్యం జరిగింది. ఏం చేస్తారు? తీసుకుపోయి బయట వేసేసారు. ఒక కాలనీలో ఉంటే కాలనీలో పెట్టొద్దంట. నిన్నటిదాకానేమో నీకు ప్రొద్దున్నేమో గుడ్ మార్నింగ్ చెప్పిర్రు, వాకింగ్ పోయేటప్పుడు పలకరిస్తున్నాడు. అట్లాంటిది నువ్వు రేపటి రోజు చనిపోయిన తర్వాత నిన్ను తీసుకుపోయి బయట వేసేయమంటున్నారు. అక్కడ కాదు, ఇక్కడ కాదు. ఆ కాటి అంటే ఎంతో దూరంలో శ్మశాన వాటిక, అక్కడ తీసుకుపోయి నేను దహన సంస్కారాలు చేసి అక్కడ పడేసి వస్తున్నారు. ఎందుకు ఈ దేహం ఇప్పుడు అవసరమా మనకు? ఇలాంటిదన్నీ మనకు తెలుసుకొని జన్మ సాహిత్యం చేసుకోవాలి. జననము మరణము భ్రాంతి ఎవరు చెప్తారు? అచల గురువులే చెప్తారు. అందరి దగ్గర పోతే పుణ్యం కావాలి, మోక్షం కావాలంటారు. ఎన్నో విద్యలు నేర్పిస్తారు. కొందరు దశవిధ నాదములందున, నవపంచకం అందున, చక్రములందున హంసబుద్ధి నాటింతురోయి, యోగములందు నటింతురోయి, అంది సిద్ధుల చేత నందింతురు కొందరు, అందరి మనిషి ఈ బోధందే ఉండు మీ నాటింతురోయి, యోగములందు నటింతురోయి అని భాగవత కృష్ణ దేశకుల వారు చెప్పారు. ఏం చెప్తున్నారు? గజ్జలు, మువ్వలు, గంట, వీణ, వేణు, నాదం కూర్చొని ఇన్మంటారు పొద్దున, రాత్రి, సాయంత్రం. ఉంటున్నారా? ఉండలేరు. పోతుంది. ఈరోజు ఉంటుంది, రేపు లేదు. ఇట్లాంటి జీవితం వద్దనుకొని ఇన్ని నరకయాతన అనుభవించే బదులు ఈ జన్మ వద్దు అనుకుంటున్నాం మనం. కాబట్టి ఇది ఎవరు చెప్పగలుగుతారు? ఏ గుడిలో చెప్పినా, ఎవరి దగ్గర పోయినా ఎవరు చెప్పలేరు. ఉట్టి అచల గురు మాత్రమే ఈ యొక్క జన్మను రావద్దని చెప్పి ఇషారా ఇస్తూనే ఉన్నది. రావద్దని చెప్పి ఎట్లా రాకూడదు అనేది ఒక అచల గురువులే చెప్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.